ప్రభువుత్తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. ప్రభువుత్తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. మనమేసుని వారలము
బైబిల్ ఎత్తుకుని బైబిల్ పలో పాడుకుందామండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మనవండి, మరి అందరూ నన్ను మన్నించండి. ఇది మా సిస్టర్స్ మీటింగ్లో వాడిక అండి. మా సిస్టర్స్ మీటింగ్లో వాడిక కనుక దాన్ని మిమ్మల్ని ఏదో తక్కువ చేసి కాదు, కానీ అందరూ బైబిల్ చదవాలనే ఉద్దేశంతో ఈరోజు ఎవరైతే డైలీ పోర్షన్ చదివారో, డైలీ పోర్షన్ అంటే తెలుసండి, ఈ దినభాగం కీర్తనలు సామెతలే కాదండి, వరుసగా క్రమంలో దేవుని వాక్యాన్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవాలి. ఎవరైతే ఈ దినపాఠం చదివారో, ఈ దినము డైలీ పోర్షన్గా దేవుని వాక్యాన్ని చదివారో వాళ్ళ మాత్రం బైబిల్ ఎత్తి బైబిల్ పల్లో పాడుకున్నాం. ఈరోజు అర్థమైందండి. ఈరోజు ఎవరైతే దేవుని వాక్యాన్ని చదివారో వాళ్ళు మాత్రమే దేవుని బైబిల్ ఎత్తి బైబిల్ పల్లో పాడుకుందాం. చిన్న పల్లవి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. చాలండి. చాలామంది బైబిల్ ఎత్తలేదు కదా, ఎంత విచారం అవుతుందో. సహవాసంలో ఉన్న వాళ్ళు కూడా, మీకు చదువు రాదక్క, చదువు వచ్చా, చదువుతున్నారు ఈరోజు, రూపే చదువుతున్నారు. ఎంత విచారకరమైన సంగతి. నాకెంత భయం అవుతుందో. దేవుని వాక్యాన్ని చదువుకుంది. ఒక్క మాట, నేను వర్తమానం చెప్పను కానీ అక్క వర్తమానం చెప్తారు. కీర్తన గ్రంథం 138 అధ్యాయం 2వ వచనం చదవండి. అందరూ తీయండి మాట, అందరూ తీయండి మాట. కీర్తన గ్రంథము 138 2 నమస్కారము చేయుచున్నాను నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. చాలండి. దేవుని నామము అన్ని నామముల కంటే పైనామము, గొప్ప నామము. దేవుడు దానికంటే దేన్ని ఎక్కువ గొప్ప చేశాడంటండి? వాక్యాన్ని. మరి గొప్ప చేసిన వాక్యాన్ని టిఫిన్ ఎంతమంది చేయలేదు చెప్పండి? టిఫిన్ చేయలేదు చేతులు ఎట్టండి. టిఫిన్ అసలు మర్చిపోము కదండి. టిఫిన్ దయచేసి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే, మీ పిల్లలకు కూడా, మీ పిల్లడు చెప్పేవా డైలీ పోర్షన్ నిజమేనా? చిన్న పిల్లలకు కూడా చెప్పాలి. వాళ్ళకి చదువు రాదు కదా, తల్లిదండ్రులు చెప్పాలి. ఇది దైవికమైన క్రమం అండి. మా బిడ్డలకు కూడా వాళ్ళకి చదువు రానప్పుడు, మాటలు రానప్పుడు కూడా చెవిలో వాక్యం చెప్పేవాళ్ళం. మరి ఆ రీతిగా మన బిడ్డల్ని ఏం చేయాలంటే ప్రభువు కొరకే పెంచాలి. మరి ఎంత విచారకరమైన సంగతి. కనుక అందరూ ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని టిఫిన్ చేసేటప్పుడు జ్ఞాపకం వస్తుంది కదా, ఆ టిఫిన్ పక్కన ఇట్టి వేడి చల్లారిపోయినా పర్లేదు మూత వేసుకుని
ఒకవేళ మీరు వేడిగా తినాలంటే ఆట బాక్స్లో పెట్టుకోండి. పెట్టుకుని ఏం చేయాలి? పక్కన పెట్టుకుని ముందు ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత అప్పుడు టిఫిన్ తిని. దయచేసి నా మనవి, ఎవరు నన్ను అపార్థం చేసుకోవద్దు. దేవుడి వాక్యం చెప్తుంది, ఆయన నామం అంతటికంటే దేవుని వాక్యాన్ని నేను చేశాడని దేవుడు గొప్ప చేస్తూ వచ్చాడు. ఒక చిన్న సంఘటన చెప్తున్నాను. ముసలామె, ఆమెకు చదువు రాదంటే ప్రభుని నమ్ముకుంది. ఇలాంటి ఎదురు కూర్చున్నారు చూసారా, ఆ మామగారు లాంటి వాళ్ళు. ఆ కోడలు కొడుకు ఊరు వెళ్ళిపోతారంట, అదే పనికి వెళ్ళిపోతారనమాట. పేద కుటుంబం. అయితే ఆమెకి 10 రూపాయలు ఇచ్చి వెళ్తారంట. ఎందుకంటే ఉదయం టిఫిన్ చేసుకోరు కదా, వంట చేసి వాళ్ళు క్యారేజ్ పట్టుకుని వెళ్ళిపోతారు. ఆ మామగారు 10 రూపాయలు ఏం చేసేదంటే 10 రూపాయలు టిఫిన్ తింటాకనమాట. 5 రూపాయలు టీ, 5 రూపాయలు ఇడ్లీ, 2 ఇడ్లీ, టీ తాగడానికి ఇచ్చేవారనమాట. అయితే ఈమెకి ఏంటంటే దేవుని వాక్యం చదవాలని ఆశ అనమాట. ఎలాగైనా దేవుని వాక్యం వినాలి, చదవాలి, పరిశుద్ధ గ్రంథం అంతా నేను వినాలి నా చెవులతో. నాకు చదువు రాదు కదా, మరి ఇప్పుడు చదువు రాదు కదా, ఎలా చదువుద్ది, ఎలా వింటుంది? అప్పుడు అనుకుందంట, ఎవరినైనా వాళ్ళ ఇంటి పక్కనే స్కూల్ అంట, ఎలిమెంటరీ స్కూల్ అంట. ఆ స్కూల్ పిల్లలు వస్తారు కదా, ఆ పిల్లల్ని పిలిచి బైబిల్ చదివించుకుందామని పిలిచిందంట. ఎవరు చదువుతారండి? కొట్టుకాడికి వెళ్ళమంటే వెళ్ళరు, షాప్ దగ్గరికి వెళ్ళి ఏదైనా తెచ్చిపెట్టమంటే తెచ్చిపెట్టరు. ఇప్పుడు ఎవ్వరు వింటలేదంటే ఒక ఆలోచన వచ్చిందంట. అయితే ఏమైందంటే, ఇప్పుడు ఒక ఆలోచన వచ్చి అందంట, ఈ 10 రూపాయలు ఉన్నాయి కదా, టిఫిను టీ మానేసి పొద్దున్నకు 5 రూపాయలు, సాయంత్రం ఒక 5 రూపాయలు పిల్లలకి ఇస్తే బైబిల్ చదువుతారని ఆ పిల్లల్ని పిలిచిందంట. బైబిల్ చదవమంటే చదువుతారు. అరే బాబు, నీకు 5 రూపాయలు ఇస్తాను, ఒక అధ్యాయం చదవండి అని పొద్దున్న సాయంత్రం ఏం చేసుకునేదండి. ఉదయం వస్తారు, మధ్యాహ్నం స్కూల్ విడుస్తారు కదా, ఆ టైంలో, లేదా సాయంత్రం స్కూల్ నుంచి వెళ్ళిపోయే సమయంలో 5 రూపాయలు ఇచ్చి 5 సార్లు బైబిల్ చదివించుకుందండి. నిజ సంఘటన అండి ఇది. ఎలాంటి వృద్ధాప్యంలో నుండి మామూలు లాంటి వాళ్ళు, చదువు రాదని నిర్లక్ష్య పెట్టకండి. 5 రూపాయలు టిఫిను టీ మానేసి మధ్యాహ్న భోజనం తిని ఆమె ఏం చేసిందండి, నీకు నాకు దైవికమైన జ్ఞానం ఇచ్చాడు, ఎంతో చదివిచ్చాడండి. ఈ లోకంలో ఉద్యోగం చేసుకునే చదివిచ్చాడు దేవుడు. ఎన్నిసార్లు కంప్లీట్ చేయాలి అసలు? 66 పుస్తకాలు కదా, సామెతలు కీర్తనలు చదివితే మిగతా ఎప్పుడు చదువుతాము? ఈ లోకంలో చదవడానికే ఫస్ట్ క్లాస్ నుంచి, ఎల్కేజీ నుంచి ఆల్ సబ్జెక్ట్ చదవాలా? మ్యాథ్స్ ఒకటి ఇష్టం అంటే కుదురుద్దండి, అలా కుదరదు కదా. మరి ఈ లోకంలో పనికి వాళ్ళని ఈ లోకంలో విడిచిపెట్టేసి చదువు కొరకే ఇంత రూలు రెగ్యులేషన్స్ ఉంటే మరి 66 పుస్తకాలని ప్రతి సంవత్సరం చదవద్దా? ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకే కనుక తప్పనిసరిగా బైబిల్ చదవండి ప్రతిదినం. ఈరోజు తీర్మానం చేసుకోండి, ఆదికాండం నుంచి చదువుతాను ప్రభువా, 66 పుస్తకాలు ఇచ్చేవు, రోజుకి 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు, 4 అధ్యాయాలు, 10 అధ్యాయాలు. ఒక సహోదరి కాన్ఫరెన్స్లో ఉంది, మాకు టైం అవ్వకముందే 10 గంటలకి ఫోన్ చేసేసింది. కాన్ఫరెన్స్లో ఉంటుంది, ఆవిడకి వెసులుబాటు లేక దూరం సిస్టర్స్ మీటింగ్ కొరకే. కనుక ఆమె రోజుకు 15 అధ్యాయాలు చదువుతుంది. ఆమెకు పని ఉంటుంది, కానీ 15 అధ్యాయాలు తీర్మానం చేసుకుందంటే 15 అధ్యాయాలు చదువుతానని. మరి దేవుని వాక్యాన్ని ఎంతగా చదువుతున్నాం? 2 ఇడ్లీ తినొచ్చారు సామర్థ్యం కలిగిన వాళ్ళు, 3 ఇడ్లీ, 5 ఇడ్లీ, 6 ఇడ్లీ కూడా తింటాం. నేను కూడా తిన్నాను, మీరే కాదు. అందుకని అలా ఈ లోకంలో శరీరానికి ఈ ఆహారం అవసరమైతే ఆత్మకి దేవుని వాక్యం ఎంతో అవసరం. అర్థం కాకపోయినా ఎలా ఉన్నా, అర్థం కాలేదని మ్యాక్సిమం అనేస్తామా? అర్థం కాకపోయినా ఏం చేయాలి? దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని చదవకుండా చీపురు చేట పట్టుకోకుండా. మొన్న నేను అడవుల్లో పిల్లలు వెళ్ళి పంపేస్తున్న క్రమంలో ఏదో కడుగుదామని నీళ్లు బకెట్ పట్టుకెళ్ళి కడుగుతున్నాను. అప్పుడు దేవుని వాక్యం చదవలేని జ్ఞాపకం వచ్చింది. గవ్వ ముందు ఎక్కడ పడేసి కొంచెం కంప్లీట్ అయిన తర్వాత గవ్వ వచ్చి దేవుని దగ్గర క్షమాపణ అడిగి అప్పుడు దేవుని వాక్యాన్ని చదువుకుంటూ వచ్చాను. ఆ రీతిగా దేవుని వాక్యం చదవకుండా ఏ పని కూడా చేయకుండా దయచేసి. దేవుని వాక్యం చూశారు కదా, 138. ఆమె 5 సార్లు, నాలాంటిది ఉంటుంది కదా కంగారు, అదే 5 రూపాయలకే దొరికింది కదా గమ్మున అయిపోదామని ఆదికాండంలో మొదటి వచనం చదివి లాస్ట్ వచనం దేవుడు 7వ రోజున విశ్రమించినని చదువుతుంటా. అప్పుడు చదువుతుంటే ఆమె ఉందంట, అయ్యో 6 రోజులు సృష్టి లేదే, 6 రోజులు సృష్టి ఏమైపోయింది, చదవలేదు మీరు, మరలా మొదటి నుంచి చదవమందంట. ఇలాగా ఆమె ఒక్కసారి చదివి జ్ఞాపకం పెట్టుకుని, ఒకవేళ ఎవరైనా తప్పు చదివేసినా, తొందరగా చదివేస్తాక మధ్య పేర వదిలేసినా కూడా ఆమె జ్ఞాపకం పెట్టుకుని ఈ పేర చదవలేదని అది చదవమని చెప్పేదంటండి. అంత జ్ఞాపక శక్తి. కనుక దయచేసి అందరూ ఏం చేయాలండి? బైబిల్ చదవండి. గత వారం వాక్యం ఏంటి? ఒక్క మాట ఏంటి? గత వారం ఏం చెప్పుకున్నాం? ఒక్క మాట చెప్పండి. రెఫరెన్స్ అందరికి నోటెడ్ అది 91
14-15 వచనాలు. వాక్యమేనండి. శ్రద్ధగా క్విజ్ ఉంటుంది వాక్యం మీద ఆధారపడి. ఎవరో నిద్రపోకండి, కనురెప్పేయకండి, శ్రద్ధగా దేవుని వాక్యమేనండి. అక్క సలు మాకు వాక్యం చెప్తారు. ఇదేంటిది పెట్టుకోవాలా? ఇదమ్మా, ఓకేనా? చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు. అందరికీ వందనాలు, దేవునికి వందనాలు. ఓకే, మరి మనందరం ఇప్పటి వరకు పాటలు పాడేసాం, వాక్యం వినేసాం, ఆరాధన చేసేసాము. ఇంకెంతమందికి ఓపిక ఉంది? ఎంతసేపు వినగలరు మీరు? మరి అయ్యో ఇదేంటండి భోజనాల టైంలో ఎంతసేపు వినగలరు అంటారు. అయిపోయింది కదండి అంటారా? వినగలరు కదా. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో ఏముంటుంది? ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నవి. నేను రోజంతా బిజీగా ఉండిన పనులు చేసి వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడే నాకు తీరిక దొరుకుతుంది, అక్కడే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా మీటింగ్కి వెళ్ళినా కూడా అయిపోయేటంత వరకు నేను ప్రశాంతంగా ఉంటాను. మరి మీరు ఎంతమంది హడావిడిగా వచ్చారో నాకు తెలియదు, కానీ నేనైతే ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా ప్రశాంతంగానే ఉంటాను. ఎందుకు? ఆ సమయాన్ని నేను దేవుని కొరకు ఖర్చు పెడుతున్నాను కాబట్టి నా జీవితంలో అంత ప్రశాంతత కలిగి ఉన్నాను. మీరు కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం వినేటప్పుడు, దేవుని సన్నిధిలో గడిపే సమయము మనకెంతో ప్రాముఖ్యమైనది కదా. లోకంలో అన్ని పనుల కంటే కూడా ప్రాముఖ్యమైనది దేవుని వాక్యము వినడము. దేవుని వాక్యం విని వెళ్ళిపోవడమేనా? గైకొనడము కదా. చదువువాడు, గ్రహించువాడు, గైకొనివాడు, దాన్ని అనుసరించి నడుచుకునేవారు మరి ధన్యులు కదా. కాబట్టి దేవుని వాక్యము కొద్ది సమయం విందాము, సరేనా? మరి మధ్యాహ్నం సాక్ష్యం విందరు, కానీ ఇప్పుడు మాత్రము కొంచెం సమయం చెప్తాను. ఇప్పటి వరకు వాక్యం విన్నారు కాబట్టి నేను మీకు వాక్యము చెప్పడం లేదు, కానీ 3 చెట్ల గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఇదేంటండి వాక్యం మానేసి చెట్ల గురించి చెప్తారా అంటారేమో. వాక్యంలో ఉన్న చెట్లే మీకు చూపించాలని ఆశపడుతున్నా. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం విందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ దినాన్ని బట్టి వందనములు. ఆశించిన రీతిగా ప్రభా మలకపల్లి గ్రామం నడిపించినందుకు వందనములు. నీ బిడ్డలు జాషువా బ్రదరు సరోజిని సిస్టర్ని బట్టి వందనాలు, రూబీ సిస్టర్ని బట్టి కుటుంబాన్ని బట్టి వందనములు. నాయన మరి ఆశలత బిడ్డల కుటుంబాన్ని బట్టి వందనములు, రోదే బిడ్డల కుటుంబాన్ని బట్టి వందనములు. ఈ రీతిగా వారికి ఇచ్చిన రక్షణ కొరకే వందనములు, కుటుంబంలో చేస్తూ వచ్చిన మేళ్లను బట్టి వందనములు. ఇది నాన్న సహోదరులుగా ప్రభా ఈ రీతిగా చేరి రావడానికి నాయన మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. తేటైన వాతావరణం ఇచ్చినందుకు వందనములు. ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచారు, వందనములు ప్రభా. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభా నాయన మా గ్రహింపులో నాన్న నీ వాక్యమును వెల్లడిపరచమని ప్రార్థిస్తున్నాను. మీరు ఏదైతే సత్యాన్ని దాచి ఉంచారో ప్రభా, నీ లేఖన భాగాల్లో ఉన్న సత్యాన్ని మీరే మాకు బయలుపరచవలసిందిగా వేడుకుంటున్నాను. తద్వారా మీ నామం గణపరచుకోనండి నాయన. నా నోటికి మీరే నీ వాక్కులు అందించవలసిందిగా వేడుకుంటున్నాను. నా మాటలు నిష్ప్రయోజనకరమైనవి. నేను నిష్ప్రయోజకురాలనైనా దాసురాలను కనుక నన్ను నీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటున్నాను. ప్రేమైన తండ్రి, ప్రయోజనకరమైన నీ మాటలు నాకు అనుగ్రహించండి. ప్రేమైన దేవా, నీ బిడ్డలు ఆత్మీయంగా మేలు పొందగలిగినట్లు నాయన నీ వాక్యమును వీరి మధ్య వెల్లడిపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రేమైన తండ్రి, నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి, నా మాటలు దూరపరచండి. కేవలము పరిశుద్ధమైన పవిత్రమైన మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములైన నీ మాటలనే మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ దాసురాలని ప్రభా నీ రక్త ప్రోక్షణ క్రిందకు తెచ్చుకొంచున్నాను. దేవా, నా గొంతు, నా నాలుక, నా స్వరాన్ని మీరు మీ యొక్క తాకుడులో ఉంచి మాకు అవసరమైన మాటలు మీరు అనుగ్రహించమని వేడుకుంటూ, నన్ను మీ నోటి బోరగా వాడుకోవలసిందిగా వేడుకుంటూ, దూరం నుండి ప్రభా మరి దగ్గర నుండి వింటున్న నీ బిడ్డలకు ఆత్మీయ మేలు చేకూర్చేవిగా నీ మాటలు ఉంచమని వేడుకుంటూ,
యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఏం చెప్తానని చెప్పాను మీకు? 3 చెట్ల గురించి చెప్తానని చెప్పాను కదా. మరి 3 చెట్లు, బైబిల్ గ్రంథంలో ఉన్న 3 చెట్లు మనం చదువుకుందాము ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము పేజ్ నెంబర్ 206, 9వ అధ్యాయము 7వ వచనం నుండి 15 వరకు. అది యోతాముకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండకుప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. మమ్మను ఏలుమని ఒలీవ చెట్టు నడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను. అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో నేను. ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను. ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించకొనగోరినేడలా రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పెను. నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాను. చాలండి. ఇక్కడ చదవబడిన లేఖనాల్లో మీకు 3 చెట్లు కనిపించే ఉంటాయని నేను ఆశపడుతున్నా. 3 చెట్లు కనిపించినాయి కదా. ఇవి ఎంతో ఉపయోగకరమైన చెట్లు, ఎంతో సౌందర్యాన్ని కలిగి ఉన్న చెట్లు, మరి ఎంతో సువాసననిచ్చే చెట్లు, ఫలభరితమైన చెట్లు. అయితే 4వ చెట్టు కూడా ఉంది. ఇంకొకటి ఏంటది? ముండ్ల పొద, ముండ్ల చెట్టు కదా. మరి ఇక్కడ మొదటిగా మనం చూసినప్పుడు మరి ఈ మాటలు ఎవరు అంటే యోతాము యొక్క మాటలు. షెకెము యజమానులకు చెప్తా ఉన్నాడు. ఎక్కడంట? గెరిజీము కొండకొప్పును నిలిచి ఎలుగెత్తి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ గిద్యోనుకు 70 మంది కుమారులు. అయితే వాళ్ళందరినీ విడిచిపెట్టి అందరినీ కూడా చంపించేస్తాడు. ఇక్కడ అబీమెలెకు చంపించేస్తే వీళ్ళు ఏం చేస్తున్నాడు? యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు ఏం చేస్తున్నాడంటే వచ్చి వీళ్ళతో మనవి చేసినప్పుడు రాజుగా అభిషేకించేస్తా వచ్చారు. రాజుగా అభిషేకించినప్పుడు యోతాము ఒక్కడే మిగిల్చబడ్డాడు. అతనికి ఈ విషయం తెలిసి అతను వచ్చి వీళ్ళకి చెప్తున్నాడు అనమాట, నా మాట వింటే దేవుడు మీ మాట వింటాడని చెప్పి ఒక ఉపమానం చెప్తున్నాడు. ఇది ఉదాహరణ. చెట్లన్నీ కలిసి ఎక్కడికి వెళ్ళినాయంట? ఒక రాజుని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి, ఒకరిని అభిషేకించుకోవాలని చెప్పి మనస్సు కలిగి బయలుదేరి మొట్టమొదటిగా ఏ చెట్టు దగ్గరికి వచ్చారు? ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చారు కదా. ఒలీవ చెట్టుకు ఉన్న లక్షణం ఏంటి? ఒలీవ చెట్టుని అడిగాయంట, మరి మా మీద రాజుగా ఉంటావా నీవు అని అడిగినాయంట. అడిగినప్పుడు ఒలీవ చెట్టు ఏమంటుంది? దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నియ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను. చూడండి, ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఎవరన్నా నీవు రాజుగా మా మీద ఉండంటే ఇష్టమా కాదండి? ఎంతో సంతోషం కదా, రాజుగా ఉండమంటే ఎంతో హ్యాపీగా ఉండాలి. అయితే ఏమంటుంది? ఒలీవ చెట్టుకున్న లక్షణం ఏంటి? దేవునిని మానవులను సంతోషపెట్టే స్వభావము, సన్మానించే స్వభావము. అంటే ఒలీవ తైలము ఇచ్చే వృక్షం అనమాట ఒలీవ చెట్టు. మరి యేసు ప్రభువారు కూడా చాలాసార్లు మత్తయి సువార్త, మార్కు సువార్త, మరి లూకా సువార్తల్లో చూసినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తా వచ్చారు? ఆయన ఒలీవల కొండకు వెళ్తా వచ్చేవారు కదా.
ఒలీవల కొండ దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చేవారు. ఒలీవల కొండను ఎక్కువగా ఎక్కుతూ వచ్చేవారు కదా యేసు ప్రభువారు. మరి ఒలీవల మరి ఆ కొమ్మ త్రుంచి ఏం తీసుకొచ్చింది? నోవహు దగ్గరకు ఒక పావురము ఒలీవ మొక్కను త్రుంచి నోవహు దగ్గరకు తీసుకొచ్చింది కదండి. ఆ రీతిగా ప్రారంభం నుండి కూడా ఉన్న ఒలీవ చెట్టు గురించే మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఒలీవ చెట్టుకున్న లక్షణం ఏంటి? దేవునిని మానవులను కూడా సన్మానించే స్వభావము. ఆ తైలము నేను ఇయ్యక చెట్ల మీద రాజుగా ఉండడానికి నేను వస్తానా అని చెప్పి అన్నదంట. అంటే కాబట్టి మానవునికి ఏముండాలి? మొట్టమొదటి లక్షణము దేవునిని నరులను సన్మానించే స్వభావము కదా, మరి సంతోషపెట్టే స్వభావము, దేవుణ్ణి గణపరిచే స్వభావము కలిగి ఉండాలన్నమాట. మరి దేవుణ్ణి గణపరచాలి అంటే ఈ ఒలీవ చెట్టు యొక్క నూనె, ఒలీవ తైలాన్ని వాడుతూ ఉండేవారు. కాబట్టి భక్తులు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆలివ్ ఆయిల్ మరి చిన్న బాటిల్ భక్సింగ్ గారు ఆయన జేబులో పెట్టుకొని వచ్చేవారు. పెద్దలు మరి మాటన అంకులు కానీ భక్సింగ్ గారు కానీ దైవజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థించడానికి ఏం ఉపయోగించేవారంటే ఆలివ్ ఆయిల్ చిన్న బాటిల్ జేబులో ఉండేది. ఎప్పుడన్నా ప్రార్థన చేయమన్నప్పుడు ఆయన ఆయిల్ని తీసుకొని ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆ రీతిగా తైలము ఉపయోగించబడతా ఉండేది. కాబట్టి మానవుడు ఏం చేయాలంటే దేవునిని సన్మానించాలి, మానవులను కూడా సన్మానించే స్వభావం కలిగి ఉండాలి. మరి మొట్టమొదటిగా ఒక రాజును చూస్తాము దేవుణ్ణి ఎలాగ గణపరుస్తూ వచ్చాడో. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయంలో మనకు ఆ రాజు కనిపిస్తూ ఉంటాడు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్న రాజే, మనకు తెలిసిన రాజు కదండి. తెలియని రాజులు ఉంటారా మనకి? రాజులందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళే. రాజుల గ్రంథము 3వ అధ్యాయము ఎవరు కనిపిస్తూ ఉన్నారు? ప్రభువును గణపరిచిన విధానం చూడండి. 3వ అధ్యాయము 4వ వచనం. గిబియోను ఉన్నత స్థలమై ఉండెను, పోయి 1000 దహన బలులు అర్పించెను. చూడండి, ప్రభువును సంతోష పెట్టడానికి, ప్రభువును సన్మానించడానికి పూనుకున్నాడు ఈ రాజు కదండి. మరి ఆయన 1000 దహన బలులు అర్పించి ప్రభువును సంతోషపెడతా ఉన్నాడు. సంతోషపెట్టినప్పుడు ఆయన కూడా సంతోషించాడా లేదా? దేవుడు సంతోషించి ఏమంటున్నాడు 5వ వచనంలో? అగుపరిచి కూర్చు మహాకృప చూపి ఉన్నావు. చాలండి. ఇక్కడ మరి 1000 దహన బలులు అర్పించినప్పుడు ప్రభు హృదయం సంతోషపడిందా లేదా అండి? సంతోషపడి వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు? నేను నీకు దేనినిచ్చుట సంతోషము. చూడండి, ప్రభువుని సంతోషపెడితే ఆయన ఖాళీగా పంపిస్తాడా నిన్ను? ఆయన కూడా నిన్ను సంతోషపెట్టడానికి ఇష్టపడతా ఉంటాడు కదా. ఆయన కూడా ఏమంటున్నాడు? నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టము అడుగుమంటే మరి ఏమంటున్నాడంటే, నీ దాసుడైన నా తండ్రిని సింహాసనం మీద ఉంచావు, అతని కుమారుని కూడా నువ్వు సింహాసనం మీద ఉంచావు కాబట్టి మరి నాకేం కావాలంటే ఏమడుగుతున్నాడు? ఏమొద్దు, మరి విస్తారమైన నీ జనం మీద నేను రాజుగా చేసావు కాబట్టి నాకేమో కావాలంటే చివర 9వ వచనంలో చివర చూడండి. న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి దీర్ఘాయువైన ఐశ్వర్యమైన ప్రాణమైన అడగలేదు గనుక నీ శత్రువుల ప్రాణమునైనా అడుగక న్యాయములను గ్రహించుటకు నీవు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. చూడండి, ఏం అడగలేదు. ఏమడుగుతున్నాడు? ప్రభువా, వివేకము గల హృదయం నాకు దయచేయండి అంటున్నాడు. ఆ మనవి ప్రభువుకు అంగీకారంగా ఉంది కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నన్ను నువ్వు చాలా మరి శత్రువు ప్రాణం కానీ దీర్ఘాయువు కానీ ఐశ్వర్యం కానీ ఏం అడగలేదు కనుక మరి నీవు అడిగింది
ఇస్తానంటున్నాడు. చూడండి 12వ వచనం, నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడు ఉండడు. చూడండి, మొట్టమొదటిగా ఈయన ఏం చేశాడు? ప్రభువును సంతోషపెట్టాడు, ఘనపరిచాడు. చూడండి, ఒక దహన బలి అర్పించడమే చాలా ఎక్కువ. అయితే ఈయన ఎన్ని దహన బలు అర్పించాడు? 1000 దహన బలులు. అంటే ఆ దినాల్లో గొర్రెలు, గొడ్లు ఇవన్నీ కూడా ఆస్తి ఎక్కువ ఉండేది కదండి. అయితే ఈ దినాల్లో ఎక్కడ అర్పిస్తామండి అనుకుంటాం కదా. మరి మనము మన దినాల్లో తగినట్టుగా ఆయనను గణపరచాలని లేఖనాల్లో ఇవన్నీ కూడా వ్రాయించబడతా వచ్చాయి కదా. 1000 దహన బలులు అర్పించి ప్రభువును సంతోషపెడతా వచ్చాడు. కాబట్టి ప్రభు కూడా సంతోషించి నీకేం కావాలో అడుగు అంటే బుద్ధి వివేకం గల హృదయం నాకు ఇవ్వు అంటున్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? బుద్ధి వివేకం గల హృదయం ఇస్తున్నాను, నీవు అడిగినది అడగకపోయింది కూడా ప్రభు ఇస్తున్నాడు. చూడండి క్రింద, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను 13వ వచనం, వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను, అందువలన నీ దినములన్నిటా కూడా రాజుల్లో నీ వంటి వాడు ఒకడైనా ఉండడు అని చెప్తూ ఇంకేమంటున్నాడంటే, మరి నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొన్నేడల ఇంకేమిస్తానంటున్నాడు? దీర్ఘాయుష్మంతునిగా చేసేదన నేను. కాబట్టి ప్రభువును సంతోషపెట్టే హృదయం మనం కలిగి ఉన్నప్పుడు మనం అడిగినవి ఇస్తాడు, అడగకపోయినవి కూడా దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అంటే ఆయనను సంతోషపెడితే ఆయన నిన్ను సంతోషపెడతాడు కదండి. మరి ఎన్ని ఇచ్చాడు? ఆయన ఏమంటున్నాడు? బుద్ధి వివేకము గల హృదయం ఒక్కటే అడిగాడు, కానీ అడగకపోయినా కూడా ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, దీర్ఘాయువు కూడా ఇస్తా వచ్చాడు. అంతేకాదు రాజుల్లో అతని వంటి వాడు ముందు కానీ వెనక కానీ లేడంట. ఆ రీతిగా ప్రభువును సంతోషపెట్టే హృదయము ఇక్కడ సొలొమోను కలిగి ఉంటా ఉన్నాడు. కాబట్టి అతని జ్ఞానము క్రింద 2 వేశ్యలు వచ్చినప్పుడు తీర్చిన తీర్పే కనిపిస్తూ ఉంది అతనికి ఇచ్చిన జ్ఞానము. దేవుడు ఇంకా అతనికి ఏమి ఇస్తా వచ్చాడో చూడండి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయంలోనే 29-30 చూడండి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కానీ వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసెను గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండెను. చూడండి, దేవుడు ఏమిస్తా వచ్చాడు? బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనసు ఇచ్చాడు. అంతేకాదు అతని జ్ఞానం ఎలా ఉందంట? తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే ఐగుప్తీయుల జ్ఞానము కంటే కూడా అధికమైన జ్ఞానము దేవుడు ఇస్తా వచ్చాడు. అంతేకాదు మరి ఆ దినాల్లో పేరు పొందిన వారు కల్కోలు, ఏతాను వీళ్ళందరూ కూడా వారి కంటే కూడా అధిక జ్ఞానవంతుడై ఉండెను. అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయను. చూడండి, దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడు అతనికి. అందువల్లనే అతను ఏం రాస్తా వచ్చాడు చూడండి 32వ వచనంలో, అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను, మరియు లెబానోన్లో ఉండు దేవదారు వృక్షమునే కానీ గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే కానీ చెట్లన్నిటినీ గూర్చి వ్రాసెను. మరి వృక్షశాస్త్రం రాస్తా వచ్చాడు కదండి ఆయన. వృక్షశాస్త్రం రాస్తా వచ్చాడు. బోటనీ అండి, బోటనీ కదమ్మా, బోటనీ రాస్తా వచ్చాడు. మరి ఇంకా జువాలజీ రాస్తా వచ్చాడు. అంతేకాదు మరి ఇవన్నీ చూడండి, దేవదారు వృక్షము కానీ గోడలో నుండి మొలిచే చిన్న మొక్క దగ్గర నుండి పెద్ద మొక్క వరకు కూడా ఆయన రాస్తా వచ్చాడు. బోటనీ రాస్తా వచ్చాడు. అంతేకాదు క్రింద జువాలజీ కూడా రాస్తా వచ్చాడు. ఏంటిది? జంతు శాస్త్రం అంటారు. జంతు శాస్త్రం కూడా రాశాడు. చూడండి, మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములను వాటన్నిటినీ కూర్చి అతడు వ్రాసెను. కాబట్టి సామెతలు రాస్తా వచ్చాడు, కీర్తనలు రాస్తా వచ్చాడు, ఇంకా బోటనీ జువాలజీ కూడా రాస్తా వచ్చాడు. కాబట్టి అతని జ్ఞానపు మాటలు తెలుసుకోవడానికై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చిరి. కాబట్టి అతని జ్ఞానవాక్కులు వినడానికి ఎక్కడెక్కడి నుండో వస్తా వచ్చేవారు. వారిలో వచ్చిన వారు ఒకరు ఎవరున్నారు?
షేబా దేశపు రాణి కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకొనే వస్తూ వచ్చింది. కాబట్టి మరి ప్రభువును సంతోషపెట్టే హృదయం కలిగినప్పుడు దేవుడు మనకు కూడా ఆ రీతిగానే నీవు అడిగినవి అడగనివి కూడా ప్రభు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అంటే ఆయన ఇస్తాడని ఆయన్ను గనపరచాలా మనము. ఆయన తన ప్రాణాన్ని దారపోసాడు, తన రక్తాన్ని దారపోసాడు. నిన్ను నన్ను రక్షించడం కొరకే ఆయన రక్తాన్ని దారపోసాడు. నీకు నాకు విలువైన ఆయన రాజ్యం ఇవ్వడానికి, ఆయనతో కూర్చుండబెట్టుకోవడానికే ఈ లోకానికి వచ్చి ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. కనుక దానిని వెళ్ళవేళలా దృష్టిలో పెట్టుకొని ఆయన్ను స్తుతించాలి, ఆయన్ను గనపరచాలి కదా. నా రాజ్యము నా నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా నేను అనుగ్రహిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే మనం ఏం చెప్పుకున్నాము? దేవునిని మానవులను సంతోషపెట్టే హృదయము కదా. మరి మరొక ఆమెను కూడా మనం చూస్తాము. మరి ఒక చోట ఏం చేస్తుందంట, ఒక ఆమె మరి బల్ల దగ్గర ప్రభు చూస్తూ ఉన్నారంట, ఆఫరింగ్ బాక్స్ దగ్గర ఉన్నారంట. ఆయన ఏం చేస్తున్నాడు, ఒక విధవరాలు తీసుకొచ్చి ఏమేసింది, 2 కాసులు. మరి ప్రభు ప్రశంసిస్తూ ఉన్నారు ఏమని, ఈ విధవరాలు అందరికంటే కూడా ఎక్కువ వేసింది, తన జీవనమంతా వేసిందని ప్రభువే ప్రశంసిస్తూ ఉన్నారు కదండి. ఆ రీతిగా సామాన్యురాలు ప్రభువును సంతోషపెడతా ఉంది. ఒక గొప్ప వ్యక్తి కూడా ప్రభువును సంతోషపెడతా ఉన్నాడు. మరొక వ్యక్తిని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మరి అపోస్తుల కార్యాల్లో ఉంటుంది, మానవుల్ని ఏ రీతిగా సంతోషపెట్టాలి, దేవునిని మానవుని సంతోషపెట్టే హృదయము మరి ఒలీవ చెట్టు కలిగి ఉంటా ఉన్నది కదా. మానవులను కూడా సంతోషపెట్టవచ్చు కదండి. మనము అక్క చెల్లెండ్రు ఉంటారు, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అబ్బా ఈరోజు పప్పుచారు పెట్టేద్దాము, మటన్ వద్దు చికెన్ వద్దు అనుకుంటావా? అనుకుంటారా ఎవరన్నా? ప్రేమ లేనప్పుడు అలాగే అనుకుంటారు కదా. అయ్యో ఈవేళ వెళ్ళొచ్చారా, మనం పప్పుచారు పెట్టేద్దామని అనుకుంటారు కదండి. అయితే చాలామంది ఏమనుకుంటారు, అక్కోళ్ళు వచ్చారు కాబట్టి కొంచెం మటన్ దండి, ఫిష్ దండి అంటారా లేదా? అది ప్రేమ గల హృదయము. మరి అక్క చెల్లెండ్రునే ప్రేమించుకోవాలా? ప్రభు బిడ్డలను ప్రేమించొద్దా? దేవుని బిడ్డలు ఏం చేయాలి? ప్రభు బిడ్డలు కూడా ప్రేమించాలి, ప్రభు బిడ్డలు కూడా సంతోషపెట్టాలి కదా. చూడండి అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 7వ వచనం చూడండి. పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాను. చాలండి. ఇక్కడ పొప్లి అనే ఆయన మరి ఓడ బద్దలైపోయి అపోస్తులైన పౌలుతో ఉన్న ఓడలో ఉన్న వారందరూ కూడా బృందం అంతా కూడా మరి తలకొక ప్రక్కన పలకల మీద ఓడ చెక్కల మీద వెళ్ళిపోవాలని ఓడ నాయకుడు ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళందరూ తప్పించుకొని దరిజేరారంట. దరిజేరినప్పుడు మెలితే ద్వీపం వచ్చారు. అక్కడ అనాగరికులు ఏం చేస్తున్నారంటే, మొదటి 2వ వచనంలో, అనాగరికులకు ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఎంతంతా కాదు. వాళ్ళు కూడా ఉపచారం చేస్తూ వచ్చారు. తర్వాత ఎక్కడికి వచ్చారు వీళ్ళు? ఆ ద్వీపంలో ముఖ్యుడు ఎవరు? పొప్లి. గుర్తుపెట్టుకోండి, ఏం పేరు? పొప్లి. ఎవరికి లేదు కదా ఈ పేరు, ఎవరు పెట్టుకోరు సాధారణంగా కదా. ఇక్కడ పొప్లి ఏం చేస్తున్నాడంటే, ఆ ద్వీపంలో చాలా ప్రాముఖ్యుడంట. అతనికి ఏమున్నాయి? ల్యాండ్స్ ఉన్నాయి. మరి ల్యాండ్ లార్డ్ అనమాట ఈయన. అయితే అతడు ఏం చేస్తున్నాడంట, పౌలును వేరిని చేర్చుకున్నాడంట. చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చాను. చూడండి, పౌలుతో పాటు ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? పౌలు ఒక్కడే ఉన్నాడా? 276 మంది ఉన్నారు. పైన 37వ వచనంలో ఉంటుంది, 27, 37 చూడండి. ఓడలో ఉన్న మేమందరము 276 చూడండి. ఇప్పుడు మనం వచ్చాం కదా, ఇప్పుడు ఎన్ని రోజులు ఉండాలి మనం? 3 రోజులు ఉండాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఉంటారా? మరి ఉంటారు ఇక్కడ. మరి సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాం కాబట్టి పొప్పులి ఇంటి దగ్గర 3 రోజులు ఉన్నారు 276 మందిని. ఇప్పుడు కూడా మనం సరోజిని సిస్టర్ ఇంటి దగ్గర 3 రోజులు ఉండాలి కదా. మరి 276 మంది లేవనుకోండి, ఒకవేళ 3 దినాలు ఉన్నా భరించుకోగలరు.
కానీ 3 దినాలు ఎవరెవరు ఉంటారో మరి ఆలోచించుకొని ఇక్కడ ఉండండి. నేనైతే వెంటనే వెళ్ళిపోవడానికి రెడీగా వచ్చా. అయితే ఇక్కడ అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చెను. చూడండి, అతనికి ఉన్న స్వభావం ఎలా ఉంది. 3 దినములు వారందరినీ కూడా భరించుకోవడం అంటే కష్టమే. అయినప్పటికీ కూడా చాలా స్నేహభావంతో వారికి ఆతిథ్యం ఇచ్చాడు కదండి. కాబట్టి లేఖనాల్లో చూస్తే మరి ఒక్కొక్క వ్యక్తికి ఉండే స్వభావము మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఎంత మరి ఆయనకున్న ప్రేమ గుణం అనుకోవచ్చు, ఒకవేళ ఆతిథ్యం ఇచ్చే గుణం అనుకోవచ్చు కదా. మరి అది చాలా ఎక్కువ ఉంది కాబట్టి 3 దినాలు కూడా వారితో ఉంచుకుంటా వచ్చాడు, వారికి ఆతిథ్యం ఇస్తూ వచ్చాడు. మరి మనకి ఇప్పటి వరకు అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడు కదా, దేవదూతలకు ఎరుగకయే ఆతిథ్యం ఇచ్చారని వ్రాయబడతా వచ్చింది. ఇక్కడ పొప్లి మరి పలానా భక్తుడు, పలానా ఊరి భక్తుడు అని ఎక్కడ వ్రాయబడిందండి? ఎక్కడా లేదు. అయితే అతను సామాన్యమైన వ్యక్తి కాదు, కానీ ల్యాండ్ లార్డ్, ఒక భూములు ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా అంత ఉదార స్వభావం ఎవరికి కూడా ఉండదు. అంటే మానవులను కూడా ప్రేమించే స్వభావం కలిగిన వాడు పొప్లి. కాబట్టి ఇలాంటి స్వభావం మనం కూడా కలిగి ఉండాలి ఆయా సందర్భాల్లో కదా. 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాడంట. అయితే అప్పుడు పొప్లి యొక్క తండ్రికి జ్వరం వచ్చిందంట. క్రింద వచనాల్లో ఉంది, రక్తభేది వచ్చిందంట, అంటే మరి బ్లడ్ వామిటింగ్స్ వచ్చినాయంట. అయితే ఆ సమయంలో మరి అతను బాధపడుతూ పండుకొని ఉంటే పౌలు ఏం చేస్తున్నాడు? పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులు ఉంచి స్వస్థపరిచెను. చూడండి, ఇప్పుడు ప్రభు యొక్క శక్తి ఎక్కడ కనపడుతుంది? మరి పౌలు పోనీలే ఎవరో మరి ద్వీపవాసులు వచ్చారులే అనుకొని ఆతిథ్యం ఇస్తున్నాడు. మరి ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి ఇంటిలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యకార్యం చేస్తున్నాడు, గొప్ప కార్యం చేస్తున్నాడు. మరి బ్లడ్ వామిటింగ్స్తో ఉన్న వ్యక్తిని, జ్వరంతో పడి ఉన్న వ్యక్తిని, పొప్లి యొక్క తండ్రిని మరి పౌలు ప్రార్థన చేసేటప్పటికి స్వస్థత వచ్చింది కదా. మరి చాలాసార్లు మరి పేతురు ప్రసంగిస్తూ వచ్చినప్పుడు రక్షణ పొందుతూ వచ్చారు, స్వస్థత నొందుతూ వచ్చారు. చూడండి, 3 గంటలకు పగలు మరి ప్రార్థనా స్థలానికి వెళ్ళే దారిలో ఎవరున్నారు? కుంటివాడు బాగుపడతా వచ్చాడు కదా. నజరేయుడని యేసు నామములో మరి లేవు అని చెప్పేటప్పటికి, చేయించి లేపేటప్పటికి స్వస్థపడతా వచ్చాడు. ఇక్కడ పొప్లి తండ్రికి ప్రార్థన చేస్తే పౌలు స్వస్థపడతా వచ్చాడు. అంతేకాదు ఆ ద్వీపంలో ఉన్న చాలామంది వచ్చి స్వస్థపడ్డారంట కదా. చూడండి, ఇది చూచి ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత నొందిరి. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. చూడండి, ఇంతే కాదు, మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనేక సత్కార్యాలు చేస్తూ మర్యాదలు చేసి ఓడ ఎక్కేటప్పుడు కూడా మరి ఎక్కడికన్నా జర్నీ వెళ్ళేటప్పుడు మనం ఏం సిద్ధం చేసుకుంటాం? ఈవినింగ్ ఫుడ్ రెడీ చేసుకుంటాం, మార్నింగ్కి ఏదన్నా ప్రిపేర్ చేసుకుంటాం, చపాతీ చేసుకుంటాం, పులిహార చేసుకుంటాం, ప్రయాణాల కొరకు కొన్ని సిద్ధపరచుకుంటూ ఉంటాము. ఆ రీతిగా ఓడ ఎక్కి వెళ్ళడానికి కావలసిన వస్తువులు కూడా వాళ్ళు తెచ్చి ఓడలో ఉంచారంట. ఇది మానవులను కూడా సన్మానించే స్వభావము. కనిపించిందా లేదా మీకు? మరి నాకైతే నేను చదువుతా ఉన్నప్పుడు ఈయన మానవులను కూడా సంతోషపెట్టే స్వభావం కలిగి ఉన్నాడని నేను లేఖనాలు చదివినప్పుడు నాకు ఆలోచన వచ్చింది. మరి ఈయన ఒక భక్తుడు కాదు, లేదా ఒక మరి దేవుని చేత మరి రక్షించబడిన వ్యక్తి, లేకపోతే పలానా ఊరిలో ఒక రక్షణ పొందిన వ్యక్తి అని సాక్ష్యం పొందినవాడు కాదు. అయినప్పటికీ దేవుని శక్తి ఆ ప్రాంతంలో బయలుపరచబడతా వచ్చింది. అయితే ఇక్కడ ఈయన యొక్క స్వభావము మంచి స్వభావం, మనుషులను కూడా సంతోషపెట్టే స్వభావము కలిగి ఉంటా ఉన్నాడు. కాబట్టి మనము ఎలాంటి స్వభావం కలిగి ఉండాలి? ఒలీవ చెట్టుకు ఉన్న మరి స్వభావం మనము కలిగి ఉండాలి. దేవునిని మానవులని సంతోషపెట్టే స్వభావము. కాబట్టి ఇక్కడ మనం ఇంకొక చోట చూసినప్పుడు ఒలీవ చెట్టుకు ఏ లక్షణం ఉందో మనం ఒకసారి చూద్దాము. హోషేయ గ్రంథం, ఒలీవ చెట్టుకున్న మరి మరొక లక్షణం కూడా ఉంది. చూడండి, హోషేయ గ్రంథము చివరి అధ్యాయము, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం చూడండి. విశాలముగా పెరుగును
ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. చాలండి. ఇక్కడ ఏముంది? ఒలీవ చెట్టుకు సౌందర్యం ఉంది కదా. ఒలీవ చెట్టుకున్న సౌందర్యం ఏంటి? ఆత్మీయ సౌందర్యము, మనుషులను సన్మానించే స్వభావము కలిగి ఉంటున్నది. కాబట్టి అలాంటి స్వభావం మనం కూడా కలిగి ఉండడానికి ప్రయత్నించాలి కదా. మరి భక్తుడు అంటున్నాడు, మరి కీర్తనలు 128 అధ్యాయం మనం చదువుతూ ఉంటాము కదా, చాలాసార్లు ధ్యానిస్తూ ఉంటాము. బర్త్డేస్కి ధ్యానించుకుంటాము. మరి ఆయా సమయాల్లో నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారు? ఒలీవ మొక్కల వలె ఉందురు అని చెప్తా ఉంది కదా లేఖనాలు. ఆ రీతిగా నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉండాలి? ఒలీవ మొక్కల వలె ఉండాలి. ఇంకొక ఆయన మరి దావీదు అంటానే ఉన్నాడు 52:8 చూడండి. కీర్తనల గ్రంథము 52:8 నేను ఎలా ఉన్నానో, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎలా ఉన్నాడంట? దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నీ ఉన్నావా? ఒకసారి ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. దేవుని మందిరంలో నేను ఎలా ఉంటున్నాను? దేవుని మందిరంలో నేను ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఒలీవ చెట్టు చాలా సౌందర్యంగా ఉంటుందంట. మన ప్రాంతాల్లో ఉండదు కానీ మరి ఆ ప్రాంతాల్లో ఉన్న ఒలీవ చెట్టు చాలా సౌందర్యంగా ఉంటుంది. కాబట్టి ఒలీవ చెట్టుకున్న మంచితనము, ఒలీవ చెట్టుకున్న సొగసు, ఒలీవ చెట్టుకున్న సౌందర్యము మన జీవితాల్లో కూడా మనము కలిగి ఉండాలి. దేవుని మందిరంలో ఎలా ఉన్నాడంట భక్తుడు? పచ్చని ఒలీవ చెట్టు. ఎండిపోయిన ఒలీవ చెట్టు బాగుంటుందా? ఆకులన్నీ రాలిపోయిన తర్వాత చెట్లు సుందరంగా కనబడతాయండి? ఎండిపోయి కనబడతాయి కదా. ఆ రీతిగా ఉండలేదంటున్నాడు. నేను ఎలా ఉన్నాను? దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. నీ జీవితం, నా జీవితం కూడా దేవుణ్ణి, మానవుని సంతోషపెట్టే జీవితం కలిగి ఉండాలి. మరి పచ్చని ఒలీవ చెట్టు వలె దేవుని మందిరంలో నీవు ఎదగాలనేది దేవుని యొక్క ఉద్దేశము. మరలా మరొక చెట్టు దగ్గరకు వద్దాము. మరి వేళ ఏం చెప్తానని చెప్పాను మీకు. మరి నిడదబోలు నుంచి వచ్చినా, తణుకు నుంచి వచ్చినా మరి సిస్టర్స్ అందరూ వింటున్నారు కదా. అక్క మాకేం చెప్పలేదండి, మేము వాక్యం చెప్పుకున్నాము, అక్క చెట్ల కోసం చెప్పిందని చెప్పాలి. మీరు మీ ఊరెళ్ళి చెప్తారా? చెట్ల కోసం చెప్పిందని చెప్తారా? చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయంలో చెట్లన్నీ కలిసి మరలా ఏడు చెట్టు దగ్గరికి వెళ్ళి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినాయంట. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టుకు కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. అంజూరపు చెట్టు ఎలా ఏమి కలిగి ఉన్నదో చూడండి ఒకసారి. అంజూరపు చెట్టు 11వ వచనం చూడండి. అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో నేను. చూడండి, చెట్లన్నీ కలిసి మరి ఒలీవ చెట్టు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఏ చెట్టు దగ్గరికి వచ్చినాయి? అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినాయి. అంజూరపు ఆకులు కూడా వినియోగమే, అంజూరపు అడలు కూడా మరి ఎన్నో ఔషధంగా ఉపయోగిస్తూ ఉంటాము కదా. అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటుందంట? చెట్ల మీద రాజునయ్యుండి నేను అటు ఇటు ఊగడానికి నేను వస్తానా? ఏమి మానుకొని? నా మాధుర్యము నా మంచి ఫలములు కదండి. మరి ఆ అంజూరపు చెట్టుకు ఉండేది మాధుర్యము కదా. ఆయన మాధుర్యము మంచి ఫలములు. కాబట్టి దేవుని బిడ్డగా నీవు నేను కలిగి ఉండవలసింది మాధుర్యము కదండి. ఒక మంచి స్వభావం అనమాట మాధుర్యం అనేది. మాధురి అని పేరు పెట్టుకుంటారు కదా, మాధుర్యం అని కూడా పెట్టుకుంటూ ఉంటారు. మాధుర్యం అంటే మరి అది చాలా వర్ణింపడానికి వీలు కానిదనమాట, అసమానమైనదనమాట. మాధుర్యము ఎవరి దగ్గర ఉంటుంది? ఆ మాధుర్యము ప్రభువే. ఆ మంచితనము మరి ఆ మాధుర్యాన్ని కలిగిన దేవుడు. కాబట్టి సొలొమోను రాస్తూ ఉన్నాడు కదా పరమగీతాల్లో, మరి ఆయన మాధుర్యాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. చూడండి, పరమగీతాల్లో కొన్ని మాటలు చదువుకుందాం. ప్రసంగి తర్వాత పరమగీతాలు. రెండో అధ్యాయము 13వ వచనం.
అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి, లెమ్ము రమ్ము, బండ సందుల్లో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. మరి సంఘాన్ని గురించి మాటలు చెప్పబడతా ఉన్నాయి. ఒక ప్రియుడు ప్రియురాలకి మరి అడ్రస్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది కదండి. నా ప్రియురాల సుందరవతి, లెమ్ము రమ్ము అంటే మరి ప్రభు సంఘమును గురించి ఆ రీతిగా మరి ఇక్కడ సంబోధించేవాడుగా ఉంటున్నాడు. నీ స్వరం ఎలా ఉండాలి? మధురంగా ఉండాలి. నీ ముఖము మనోహరముగా ఉండాలి. అలాంటి మరి మనోహరమైన ముఖము, మనోహరమైన స్వరము ఎవరికి వినబడాలి? దేవునికి వినబడాలి. ఎక్కడ మన స్వరం వినబడుతుంది? మందిరంలో నీ స్వరం వినబడుతుందా? మందిరంలో నీ ఆరాధన వినబడుతుందా? ఒకవేళ ఎక్కువ మాటలతో నువ్వు ఆరాధించలేకపోయినా, ఎక్కువ మరి వర్ణనాతీతంగా నువ్వు ఆరాధన చేయలేకపోయినా, నీ మధురమైన మాటలు, చిన్నపిల్లలు చూడండి, మరి తాత అనడానికి ఫస్టే తాత అని స్పష్టంగా పలుకుతారా? పలకరు. ఎలా పలుకుతారు? తాత తాత అనుకుంటా తాత పలుకుతారు కదా. మరి ప్రారంభ దినాల్లో మన ఆరాధన కూడా అలాగే ఉంటుంది. కానీ ప్రభు నీకు వచ్చి రాని మాటల్నే ఆయన వినడానికి, నీ స్వరం వినడానికి ఇష్టపడుతున్నాడు. మరి నీ ముఖం చూడాలని ఇష్టపడతా ఉన్నాడు కదా. మరి భక్తుడు అంటున్నాడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసుకుందును అంటున్నాడు. కాబట్టి మనం ఉదయాన్నే లేచి ఎవరు ముఖ దర్శనం చేసుకోవాలి? యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశ తీర్చుకొందును అంటున్నాడు. కాబట్టి నీ ముఖం ఉదయాన్నే ఎవరికి కనిపించాలి? దేవునికి కనపడాలి. నీ స్వరం ఎవరికి వినిపించాలి? దేవునికి వినిపించాలి కదా. కాబట్టి దేవుని ఇంట నీ ఇంట కూడా దేవుని గురించి ఆరాధన చేయి, ప్రభును స్తుతించు, ప్రభును వర్ణించు. కాబట్టి ఆయన స్వరము, నీ స్వరం వినాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఇంకా మనం చూస్తే 10వ వచనం చూడండి, 4వ అధ్యాయం 10వ వచనం. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరము. చూడండి, ఇదంతా కూడా ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. మరి 13వ వచనం చూస్తే, నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫలములు కర్పూర వృక్షములు. మరి ఇంకా క్రిందంతా చూస్తే గోపరసము, అగరు వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు, ఇవన్నీ కూడా మరి వివరిస్తూ ఉంటూ ఏమంటున్నాడు? నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక అంటున్నాడు. అంతేకాదు మరి క్రింద ఇవన్నీ కూడా వివరిస్తూ ఏమంటున్నాడు? స్త్రీలలో అధిక సుందరి వగుదానా. 9వ వచనం చూడండి చివరిగా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటంటే, మరి ఆమె చెప్తుంది 10వ వచనంలో, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. కాబట్టి ప్రియుని గురించి తెలుసుకున్నది కనుకనే నా ప్రియుడు ఏమంటుంది? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తించదగిన ప్రియుని నీవు కలిగి ఉన్నావా? అలాంటి దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావా లేదా? మరి నా ప్రియుని గురించి పాడేదను వినుడి అంటుంది కదా. మరి షులమీతి గురించి ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు, వర్ణిస్తూ ఉన్నాడు. మరి నీ సంబంధం, నా సంబంధము దేవుని ఎదుట ఏ రీతిగా ఉండాలి? అతడు నా యందు ఆశాబద్ధుడు అని ఉంటుంది చూడండి. అతడు నా యందు ఆశాబద్ధుడు. చూడండి 10వ వచనం, 7వ అధ్యాయం 10వ వచనంలో, నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. చూడండి, దేవునికి నీకు సంబంధం ఎలాగుండాలి? మాధుర్యమైన సంబంధము. మరి నిన్ను చూచినప్పుడు ఆయన దృష్టికి అంగీకారంగా ఉండాలి. చూడండి, ఎస్తేరును చూచినప్పుడు ఎవరికి దయ పుట్టింది? అహశ్వరోషుకు దయ పుట్టింది. నిన్ను చూచినప్పుడు కూడా, నన్ను చూచినప్పుడు కూడా ఆయనకి ఏం పుట్టాలి? దయ పుట్టింది. మరి హేగే దృష్టిలో దయ పొందిందిగా ఉంది. మరి చేరి వచ్చిన అందరి దృష్టికి కూడా
దయ పొందిందిగా ఉంది కదా. ఆ రీతిగానే ప్రజల్లో మన వైఖరి కూడా ఆ రీతిగానే ఉండాలి కదా. దయ పొందిన వారంగా మనము ఉండాలి. మన ప్రేమ ప్రభు పట్ల ఎలా ఉండాలి? అతడు నా యందు ఆశాబద్ధుడు, నేను నా ప్రియుని దానను. కాబట్టి లోకంలో నువ్వు ఎక్కడికి పోయినా కూడా నీ గుర్తింపు ఏంటి? నేను ప్రభు బిడ్డను. చూడండి, మరి పేతురు యోహానులు చూసినప్పుడు వాళ్ళని ఏమని గుర్తుపట్టారు? వీరు యేసుతో కూడా ఉండిన వారని గుర్తించారు. నీ వలన నా వలన ప్రభునామం కనపరచబడతా ఉందా? ప్రభునామము తెలియపరచబడతా ఉందా? అమ్మో, వాళ్ళ ఇంటికి వెళ్తానండి చాలా ఇదిగా ఉంటారండి, ఎవ్వరు మాట్లాడరండి అని అనిపించుకుంటున్నామా? లేదా వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంతో సత్కరిస్తారండి, ఎంతో ఆతిథ్యం ఇస్తారండి, ప్రభు బిడ్డలు కనుకనే వారు ఈ రీతిగా చేయగలుగుతున్నారనే సాక్ష్యం కలిగి ఉంటున్నామా? కాబట్టి అంజూరపు చెట్టుకుండే మాధుర్యాన్ని నీ జీవితంలో నా జీవితంలో కలిగి ఉండాలని ప్రభు లేఖనాల్లో వ్రాయిస్తూ వచ్చాడు. ఇప్పుడు చెట్లన్నీ కలిసి ఎక్కడి దాకా వచ్చినాయి? అంజూరపు చెట్టు అయిపోయింది, తర్వాత ఎక్కడికి వచ్చినాయి? ద్రాక్ష చెట్లు. ద్రాక్ష చెట్టు కంట ఎంతో సువాసన ఉంటుందంట. పరమగీతాల్లో కూడా ఉంది ద్రాక్ష చెట్టు గురించి. మరి ఇవన్నీ కూడా చూడండి, 7:12 చెప్తాడు, పెందలకడ లేచి ద్రాక్ష వనములకు పోదము, ద్రాక్ష వల్లులు చిగురించనో లేదో, వాటి పువ్వులు వికసించనో లేదో, పూత పట్టెనో లేదో, చూతము రమ్ము, అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను అంటున్నాడు కదా. మరి ద్రాక్ష చెట్లు చక్కగా మరి ఏం చేస్తాయి? అవి చిగురిస్తాయి, తర్వాత ఏం చేస్తాయి? వికసిస్తాయి, తర్వాత పూత పడతాయి. ద్రాక్ష చెట్టుకు మరొక లక్షణం ఏంటంటే హోషేయ గ్రంథంలో చెప్తా ఉన్నాడు. హోషేయ గ్రంథంలో 16వ అధ్యాయం, హోషేయ గ్రంథము చివరి అధ్యాయము, దాంట్లోనే ద్రాక్ష చెట్టు గురించి కూడా వ్రాయబడతా ఉంది. చూడండి, ధాన్యము వలె తిరిగి మొలతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబనోను ద్రాక్ష రసము వాసన వలె వారు పరిమళింతురు. చూడండి, ఇక్కడ ద్రాక్ష చెట్టు వికసించడం అనేది చూపించబడతా ఉంది. చూడండి, సంఘంలోకి వస్తాము, వచ్చి ఎంతసేపు చూసినా, ఎన్ని రోజులు చూసినా ఒక ఆరాధన నేర్చుకోలేము, ఒక ప్రార్థన నేర్చుకోలేము, దేవుని కార్యాల్లో మరి పార్టిసిపేట్ చేయలేము. ఆ రీతిగా ఉంటే వికసిస్తున్నట్ట విశ్వాసము? విశ్వాసి ఎదుగుతున్నట్టు కాదు. నువ్వు ఎదుగుతున్నావంటే నీలో ఏ లక్షణాలు కనిపించాలి? ప్రభువుతో నీకున్న సంబంధం కనిపించాలి, నువ్వు వికసించడం కనిపించాలి, నీ ఆరాధన ప్రజ్వరిల్లాలి, నీ ప్రార్థన నీకు వినపడాలి ఇతరులకు. కాబట్టి దేవునికి నీ స్వరం వినపడాలి. కాబట్టి ద్రాక్ష చెట్టుకి ఏముంటుంది? వికసించే స్వభావం ఉంటుంది, సువాసన భరితంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంట? పరిమళిస్తారంట. లెబనోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. కాబట్టి నేను ఇలాంటి సొగసు, ఇలాంటి పరిమళ వాసన మనం కలిగి ఉంటా ఉన్నామా లేదా? ఒకసారి మనం చూసుకుందాము. మరి ఒలివ చెట్టు వలె ఉంటున్నామా? అంజూరపు చెట్టు వలె ఉంటున్నామా? ద్రాక్ష చెట్టు వలె మనము ఉంటున్నామా? ద్రాక్ష చెట్టు కూడా ఎలాంటి స్వభావం ఉంది? దేవునిని మానవుని సంతోషపెట్టే స్వభావం కలిగి ఉంటా ఉంది. మరి ద్రాక్ష చెట్టు వికసించేది, పరిమళించేది. విశ్వాస జీవితంలో నువ్వు పరిమళిస్తున్నావా? మరి ప్రభు మనల్ని ప్రేమించి ఏ రీతిగా ఉండాలని కోరుకున్నాడో ఎఫెసీ పత్రికలో మనం చూస్తాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూడండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఎలా ఉండాలని కోరుకున్నాడు? పరిమళ వాసనగా. నీ ప్రాంతాల్లో నువ్వు పరిమళ వాసనగా ఉంటున్నావా? నీ కుటుంబంలో నువ్వు పరిమళ వాసనగా ఉంటున్నావా? నీ వాసన వెదజల్లుతుందా? నీ పరిమళము వెదజల్లుతుందా? మనం ఏదైనా ఒక సెంట్ కానీ ఒక స్ప్రే కొట్టుకుంటాం అనుకోండి, మనం బయలుదేరి వస్తూ ఉంటే మన దగ్గరే వస్తుందా, ఇతరులకు కూడా వస్తుందా? అందరికీ కదండి. నువ్వు కొట్టుకున్న స్ప్రే పరిమళ వాసన అందరికీ కూడా వ్యాపిస్తుంది కదా. విశ్వాస జీవితం కూడా ఆ రీతిగా పరిమళించాలి. నువ్వు ఏదో వస్తున్నాను ఉంటున్నాను అని కాదు, నీ జీవితం ద్వారా నీకు ప్రతిఫలము కలగాలి. ఎక్కడ ప్రతిఫలం ఉంటుంది? ప్రభు ఇచ్చే ప్రతిఫలము నువ్వు పొందుకోవాలంటే ఈ లోకంలో నీవు జీవించవలసిన విధానంలోనే జీవించాలి.
కదా. విశ్వాసినని చెప్పుకుంటున్నప్పుడు విశ్వాసిగా ఉండాలి. ఒకవేళ సేవకురాలిని అని చెప్పుకుంటున్నారు అనుకోండి, సేవకురాల లక్షణాలు నాలో కనిపించాలండి వద్దా? సేవకురాల లక్షణాలు కనిపించాలి కదండి. ఎలాగా? మరి కొంతమందికి కొంత గుర్తింపు ఉంటుంది కదా. సేవకులు అంటే ఇలాగ వైట్ డ్రెస్లు వేసుకుంటారు కదా, బ్యాగ్ తగిలించుకుంటారు. బ్రదర్స్ అయితే బైబిళ్ళు ఉంటాయి వాళ్ళ చేతిలో కదా, కొంత గుర్తింపు ఉంటుంది. అయితే ఒకవేళ రైటే, మరి తెల్లబట్టలు వేసుకోవచ్చు, కొందరు వేసుకోకపోవచ్చు, కొందరు మరి బైబిల్ బ్యాగులు తగిలించుకోవచ్చు, తగిలించుకోకపోవచ్చు. కానీ పరిమళం ఎక్కడి నుండి రావాలి? మన జీవితము పరిమళ వాసనగా ఉండాలి. ఇతరులు మన పరిమళత్వాన్ని అనుభవించాలి. వా, ఏం స్ప్రే కొట్టావురా, చాలా బాగుంది. వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా ఆతిథ్యం ఇస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా మర్యాదలు చేస్తారు. దేవుని బిడ్డలంటే ఇలాగ ఉండాలి. ఈ సేవకుల దగ్గరికి వెళ్తే మనము ప్రేమ అనుభవిస్తాము కదా. ఆ రీతిగా ఉంటున్నామా? మరి ద్రాక్ష చెట్టుకుండే సువాసన, పరిమళత్వము మనలో ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ 3 చెట్లు మరి ఎంతో ఉపయోగకరమైన వృక్షాలు కదా, సువాసన భరితమైన చెట్లు. అంతేకాదు దేవునిని మానవుని సంతోషపెట్టేవి కదా. మన జీవితాల్లో కూడా దేవునిని మానవుని సంతోషపెట్టే స్వభావం మనము కలిగి ఉండాలి. ప్రభువును గణపరచవలసిన రీతిగా మనం గణపరచాలని మరి సొలొమోను జీవితం ద్వారా నేర్చుకుంటా ఉన్నాము. మానవులను గణపరిచే విధంగా, మానవులను సన్మానించే విధంగా సన్మానించాలని ఎవరి ద్వారా నేర్చుకున్నాం? పొప్లీ ద్వారా కదండి. పొప్లీ ఆతిథ్యం ఇస్తూ వచ్చాడు, 3 దినాలు ఉంచుకుంటూ వచ్చాడు. మరి మిమ్మల్ని అడుగుతున్నాను, 3 దినాలు ఇక్కడ ఉంటారో ఉండరో? కాబట్టి ప్రభువును మానవుల్ని కూడా సంతోషపెట్టే హృదయము మనము కలిగి ఉండాలి. మరి ఇంకా ద్రాక్ష చెట్లో సువాసన ఉంది. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఏమని కోరుకుంటా ఉన్నారు? నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఆయన పోల్చుకుంటా ఉన్నారు కదండి. మనం ఎవరము? యోహాను సువార్త 15వ అధ్యాయము మరి చాలామందికి తెలిసిన వాక్యాలే అయినప్పటికీ కూడా యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చూడండి, మనం ఎవరము? తీగలము. ఆయన ఎవరు? నిజమైన ద్రాక్షావల్లి. కాబట్టి ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఫలించే ప్రతి తీగ ఎలా ఉండాలంట? మరి ఎక్కువగా ఫలించడానికి పనికిరాని తీగలను ఏం చేయాలి? కట్ ఇట్ కదా. మనకు ఉపయోగం లేని వాటిని, మరి మొక్కలు ఎదుగుతూ ఉంటే ఊరికే ఆకులు ఇవే ఉన్నాయనుకోండి, అవి సంతోషంగా ఉంటాయా? ఫలభరితంగా ఉండాలి. మరి ఎక్కువ తీగలు వచ్చేస్తూ ఉన్నప్పుడు వాటిని ఏం చేస్తారు? పనికిరాని వాటిని, ఫలించని వాటిని ఏం చేస్తారు? కట్ చేస్తూ ఉంటారు. మన జీవితాల్లో కూడా పనికిరాని వాటిని, దేవునికి ఇష్టం లేని వాటిని అన్నిటినీ కూడా తొలగించుకుంటూ ఉండాలి కదా. అప్పుడే మంచి ఫలాలు మనము ఫలించగలము. ఆ రీతిగా మరి చూడండి, నా యందు నిలిచియుండుడి. ఆ 4వ వచనం, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటి తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. వేరుగా ఉంటే ఏమవుతుంది? ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. కాబట్టి ఫలించని ద్రాక్ష చెట్లను ఏం చేస్తారు? అగ్నిలో పారవేస్తారు కదండి. మరి మన జీవితాల్లో కూడా ఫలభరితంగా ఎక్కడ లేకపోతా ఉన్నామో వాటిని సరి చేసుకుంటూ, వాటన్నిటిని తొలగించుకుంటూ ప్రభువుకి ఇష్టమైన వారంగా మనము జీవించాలని పరిశుద్ధ గ్రంథము చెప్పబడతా ఉంది. ఫలించు ప్రతి తీగ కూడా మరి ఎక్కువగా ఫలించడం వలన దేవుడు మహింపరచబడతా ఉంటాడంట. చూడండి 8వ వచనం, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు
నా శిష్యులగుదురు. చాలండి. ఇక్కడ ఫలించడం అనేది ఇక్కడ చెప్పబడతా ఉంది. ఫలభరితము లేని వాటిని మరి తొలగించుకోవాలని ప్రభు చేత హెచ్చరించబడతా ఉన్నాము. చూడండి, లూకాసు వార్తలో కూడా ఇక్కడ ఎలా ఫలించాలో ఒకసారి మనం చదువుకుందాము. 3వ అధ్యాయము లూకాసు వార్త 8వ వచనం. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. మరి అబ్రహాము మాకు తండ్రి అనుకొన మొదలు పెట్టవద్దు, చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడనని చెప్పాను. అందుకు జనులు ఏమంటున్నారంట, మేమేం చేయాలని ఆయన అడుగుతా ఉన్నారంట. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, 2 అంగీలు గలవాడు ఏం చేయాలి, ఏమీ లేని వానికి ఇయ్యవలను, ఆహారం గలవాడు అలాగే చేయవలను. శంకర్లు కూడా వచ్చి ఏమంటున్నారంట, బాప్తిస్మ పొందడానికి వచ్చారంట. బోధ కూడా మేమేమి చేయవలనని అతన్ని అడగగా అతడు, మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. సైనికులను మేమేమి చేయవలని వారిని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీద అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. కాబట్టి మరి ఇక్కడ చెప్పబడిన మాటలు ఏం చేయాలి, మారు మనసుకు తగిన ఫలాలు మనము ఫలించే వారంగా ఉండాలి. బహుగా ఫలించటం వలన ఆయన మహిమపరచబడతా ఉన్నాడు కదా. మరి ఏమేమి లక్షణాలు ఉన్నాయో మనలో అవన్నీ కూడా ఆయనకి ఇష్టం లేనివి మనం ఏం చేయాలి, తొలగించుకుంటూ ఉండాలి. మరి ఎందుకంటే చెట్లు మరి తన ఫలము వల్లనే తెలియపరచబడతా ఉంటాయి కదా. చూడండి, 6వ అధ్యాయము లూకాసు వార్తలోనే 43వ వచనం. 6వ అధ్యాయం లూకాసు వార్త. ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరింత పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. హృదయము నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడను. కాబట్టి పనికి మాలిన చెట్టులను చూపిస్తున్నాడు, పనికొచ్చే చెట్టులు కూడా చూపిస్తూ ఉన్నాడు కదా. ప్రతి చెట్టు కూడా తన ఫలం ఎలా ఉందో చూపిస్తూ ఉంటుంది. కనుక మంచి ఫలాలు మనం ఫలించే వారంగా ఉండాలి. ప్రభు కొరకు ప్రయోజనకరమైన చెట్ల వలె దేవుని మందిరంలో ఉండాలి. చూడండి, ఇక్కడ చెప్పబడతా ఉంది 92వ కీర్తనలో ఎలా ఉన్నాడు భక్తుడు. మరి 52వ కీర్తనలో ఏమంటున్నాడు, దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. మరి నీతిమంతులు ఏ రీతిగా ఉండాలో 92వ అధ్యాయము 12వ వచనం చూడండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. చూడండి, నీతిమంతులు ఎలా ఉంటారు, ఖర్జూర వృక్షం వలె ఉండాలి. నేనైతే పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు కదా. మరి పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటున్నావా, మరి దేవుని మందిరంలో నాటబడిన మరి ఖర్జూరపు వృక్షం వలె మరి మువ్వు వేసే వృక్షంలాగా ఉంటున్నారా? ఒక దినాన మనము ప్రభు చేత పరీక్షించబడతాము కనుక ఈ దినాల్లో మనము నడుచుకోనవలసిన రీతిని ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఏ వృక్షం వలె ప్రభువును సంతోషపెట్టడానికి ఇష్టపడతా ఉన్నాము. మరి ముండ్ల పొదలంట వచ్చి నా నీడను ఆశ్రయించండి అంటున్నాయంట. మరొక చెట్టు ఏంటది, ముండ్ల పొద. మరి ముండ్ల పొదలకు నీడ ఉంటుందండి, ముళ్ళే కదా. అందుకే వాటిని చేలు చుట్టూ కంచి వేయడానికి ఉపయోగపడుతుందేమో కదా. మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో రకంగా గుచ్చుతూనే ఉంటుంది కదా అది. మరి ఏదైనా దాని పని అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, అగ్నిలో వేసి కాల్చి వేస్తారు. నా నీడను ఆశ్రయించండి, లేదా నాలో నుండి అగ్ని బయలుదేరి మిమ్మల్ని లెబానోను దేవదారు ఏ వృక్షమైనా సరే కాల్చి వేస్తుంది అంటారు. ముండ్ల పొదల్లో మరి ఆశ్రయించడం ఇష్టమా?
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రక్తమంతా నీ కొరకు నా కొరకు కార్చారు. ప్రభువును స్వీకరించారా? లేదంటే మొండ్ల పదుల్లో ఉన్నట్టే, మొండ్ల నీడను ఆశ్రయించినట్టే ఉంటుంది మన జీవితం కూడా. ఎంతోమంది రక్షించబడిన వారు ఉన్నారు కదండి. యేసు ప్రభు నా రక్షకుడు అని చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఎవరు నమ్ముకోలేదండి. యేసు ప్రభుని అంగీకరించారు కదా, మన హృదయాల్లో నివసిస్తున్నాడు కదా. మరి ఇంకెవరన్నా ఉన్నారా? యేసు ప్రభుని నేను ఇంకా అంగీకరించలేదండి, మారు మనసు పొందలేదండి, బాప్తిస్మం తీసుకోలేదండి, ఉన్నారండి ఎక్కడన్నా? ఇందులో చాలామంది మరి మారు మనసు పొందారు, ప్రభుని అంగీకరించారు కదా. అయితే ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించకపోతే ఆయన నీ రక్షకునిగా చేర్చుకో. నీ హృదయం అనే తలుపు ఆయన తడతా ఉన్నాడు. ఆయనను నువ్వు స్వీకరిస్తే ఆయన నిన్ను స్వీకరిస్తాడు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుంటే తండ్రి ఎదుట నేను ఆయన్ను వారిని ఒప్పుకొందును అంటున్నాడు. కనుక ఎవరైనా కూడా ప్రభువుని అంగీకరిస్తేనే మోక్షరాజ్యం ఉంది. ప్రభువుని అంగీకరించకపోతే ఈ లోకంలో ఆయన్ను ఎరగనంటే ఆయన అక్కడ మనల్ని ఎరగనంటాడు. కనుక మంచి ఫలములు ఫలించే వారంగా ఉండాలి. ముండ్ల చెట్టును ఆశ్రయించడం వలన అగ్నిగుండమే, అగ్నిలో వేయబడి కాల్చబడ్డమే జరుగుతుంది కదా. కనుక ప్రభు లేకుండా ఎవరు జీవించవద్దు. ప్రభుని ఆశ్రయించండి, మరి ప్రభువును సంతోషపెట్టండి. దేవుణ్ణి మానవుని సంతోషపెట్టే చక్కని ఒలివ చెట్ల వలె ఉండండి, అంజూరపు చెట్ల వలె ఉండండి, చక్కని సువాసన పరిమళభరితంగా ఉన్న ద్రాక్ష చెట్ల వలె ఉండండి. మనుషులకు కూడా ప్రయోజనకరంగా ఉండండి. దేవునికి ఇష్టలుగా జీవించండి. దేవునికి ఇష్టలుగా జీవించినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన చెంత మిమ్మల్ని చేర్చుకుంటాడు కదా. నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధం ఉన్నది అంటున్నాడు కదా. మరి చూడండి, ఒక అంజూరపు చెట్టు గురించి కూడా ఒక ఉపమానం ప్రభువారు చెప్తా వచ్చారు కదా. మరి అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు ఏమనుకుంటామంట? వసంతకాలము సమీపంగా ఉందని చెప్పుకుంటామంట కదండి. 13వ అధ్యాయం చూడండి, మార్కు సువార్త చదువుకుందాం, 13:28. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునుడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఆకాశమును గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు. చూడండి, అంజూరపు చెట్టును గురించి ఒక ఉపమానం ఏం చెప్తున్నాడు? లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉందని తెలుస్తుంది. మరి ప్రభు వచ్చే రాకడకు సూచనలు ఏవి అంటే ఇక్కడ ప్రభువారు 13వ అధ్యాయం అంతా చెప్తా వచ్చారు కదా. మరి అక్కడక్కడ కరువులు, భూకంపాలు వస్తాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కలవరపడద్దు, ఇవన్నీ జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేచును. అక్కడక్కడ భూకంపములు, కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభము. చూడండి, అక్కడక్కడ కరువులు వస్తున్నాయి కదండి, భూకంపాలు వస్తున్నాయి కదా, సునామీలు వస్తున్నాయి కదా, మనుషులు కొట్టుకుపోతూ ఉంటున్నారు, మరి ఫ్లైట్స్ పడిపోతూ ఉంటున్నాయి, కాలిపోతూ ఉంటున్నాయి. మరి భూమి మీద ఉన్న కృత్యాలు కూడా కాలిపోయే దినం ఉంది కదా. ఒక దినాన్న అకస్మాత్తుగా వచ్చినప్పుడు నీవు నేను సిద్ధపాటు కలిగి ఉంటే ఆయనను సంతోషంతో ఎదుర్కొంటాము. సిద్ధపాటు లేకపోయినట్లయితే ఆయన ఎప్పుడో వస్తాడు, మనం ఎప్పుడో వెళ్తామని అనాలోచనగా ఉంటే ఆ దినం అకస్మాత్తుగా వస్తే మనం ఎత్తబడగలమా? సిద్ధపాటు లేకపోతే ఎత్తబడలేము. కనుక మనం ఆయన కొరకు సిద్ధపడాలి కదా. ప్రభు రాకడ సమీపంగా ఉందని అంజూరపు చెట్టు మనకు బోధిస్తూ ఉంది. కనుక చెప్పబడిన చెట్లు మీకు గుర్తున్నాయా లేదా? ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తుపెట్టుకుంటారా? మరి మధ్యాహ్నం ఏమన్నా అడిగితే చెప్తారా? మరి అక్కవాళ్ళు క్విజ్ రెడీ చేస్తారు, క్విజ్లో చెప్పండి. అంతేకాదు మీరు జ్ఞాపకం పెట్టుకోండి కదా. దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని సాక్ష్యం చెప్తున్నాడు దావీదు. నీతిమంతులు ఎలా ఉంటారు? ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారంటున్నారు. ద్రాక్ష చెట్లు వికసించినట్లు వారు వికసింతురు, వారు పరిమళింతురు అని వ్రాయబడతా వచ్చింది. కనుక మరి ఈ చెట్ల వలె మనము కూడా ప్రభువును
దేవుణ్ణి మానవుని సంతోషపెట్టే మంచి లక్షణాలు మనము కలిగి ఉండాలి. ఒకప్పుడు ఆయన ద్రాక్ష తోట అంతా తనిఖీ చేస్తాడంట, మనల్ని తనిఖీ చేస్తాడంట. ఇశ్రాయేలు వంశము ఆయనకి ఇష్టమైన ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటలో మరి ఎవరు ఏ రీతిగా ఉంటున్నారో మరి మన ఫలాలు కూడా ఆయన చూచేవాడుగా ఉంటున్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం చూడండి ఒక మాట. 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడెదను వినుడి. కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను, త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవల్లని ఎదురు చూచుచుండెను, కానీ కారు ద్రాక్షలు కాచెను. చూడండి మరి ఎంత శ్రద్ధ చేశాడో కదా. సత్తువ గల భూమి కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉందంట. దాన్ని ఏం చేశాడు? బాగా త్రవ్వాడంట, రాళ్ళు ఏరారంట, అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడంట. మరి పండ్లు కావాలని ఎదురు చూసినప్పుడు ఏముంది? కారు ద్రాక్షలు కాసినాయి అంట. చూడండి, మంచి ఫలాలు ఉన్నాయి, కారు ద్రాక్షలు కూడా ఉన్నాయి కదా. మరి మనం కారు ద్రాక్షల్లాగా ఉంటున్నామా? కారు ద్రాక్షలు చూసినప్పుడు ఆయనకి ఎలా ఉంటుంది? కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చవలనని మిమ్మును వేడుకొంచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? చూడండి క్రింద వచనంలో 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనపడెను, నీతి కావాలని చూడగా రోదన వినబడెను. చూడండి, ఈ రీతిగా ఉన్నదా మన యొక్క లైఫ్? మన జీవితంలో, విశ్వాస జీవితంలో కారు ద్రాక్షలు కాసేవారంగా ఉంటున్నామా? మంచి ఫలములు ఫలించే వారంగా ఉంటున్నామా? మంచి ఫలములు ఫలించే తీగలను ఉంచుతాడా, కట్ చేస్తాడా? ఉంచుతాడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. కాబట్టి బహుగా ఫలిందాము. కారు ద్రాక్షలు ఏమైనా ఉంటే మనలోనివి తీసివేసుకుందాము. ప్రభువుకి ఇష్టముగా మనం జీవిద్దాము. ఆయన వచ్చినప్పుడు మనము ఎత్తబడతాము. ప్రభువు ఎత్తబడే గుంపులో మనము చేర్చులాగున మనందరం కూడా మరి మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాము. మీరు కూడా ప్రభు కొరకు సిద్ధపడండి. మంచి ఫలాల్లాగా, మంచి ఫలాలు ఫలించేవారుగా, మరి కుటుంబంలో మంచి సాక్ష్యం కలిగి ఉండండి, సంఘములో మంచి సాక్ష్యం కలిగి ఉండండి. ఇరుగు పొరుగు వారు మరి సమాజం మిమ్మల్ని చూసినప్పుడు ఈమె నిజముగా దేవుని బిడ్డ అనే గుర్తింపు నువ్వు తెచ్చుకున్నప్పుడు ప్రభువు కూడా నిన్ను చూచి సంతోషించేవాడుగా ఉంటున్నాడు. ఎవని క్రియల ప్రతిఫలము వానికి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు కదా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదంటున్నాడు. కనుక ప్రభు దగ్గర జీతం పొందుకునే వారం కనుక ప్రభు మార్గాల్లో ఆయనను సంతోషపెట్టేటట్టుగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. బ్రాహ్మణగూడ నుంచి వచ్చిన దైవ సేవకురాలు, బేతేలు ప్రార్థన మందిరం నుంచి వచ్చిన దైవ సేవకులు ప్రార్థన. ప్రేమగల ప్రియమైన మా తండ్రి, మిక్లా ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, మీకు ఉన్నతమైన, పరిశుద్ధమైన, అత్యున్నతమైన, శ్రేష్టమైన మరి నామం కొరకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. మరెన్నో దినాలు బట్టి ప్రార్థించిన రీతిగా మీ ప్రియులమైన మేమందరం కూడా కలిసి దేవాని యొక్క వాక్యమును ధ్యానించడానికి నీ దాసరాల ద్వారా మీరు మాకు అనుగ్రహించిన లేఖన భాగములన్నిటి కొరకే దేవానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. మరి 3 చెట్లను మా మధ్యకు తీసుకొని వచ్చినారు ప్రభా. నిజమే ప్రభా, మేము ఎట్లా ఉండాలో మరొకసారి జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ఒలీవ చెట్ల గురించి జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా. దేవుణ్ణి, మానవుని సంతోషపరిచేటువంటి, సన్మానించేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా. నిజమే, మిమ్మల్ని సంతోషపెట్టలేని స్థితిలో మేము కూడా ఉన్నాం. దయతో కనికరించి, కృప చూపించి
దేవా ఇక ముందు దేవా మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి కృపను మాకు కూడా అనుగ్రహించండి. సొలొమోను జ్ఞాపకం చేస్తూ వచ్చినారు ప్రభా, మరి బలులు అర్పించిన తర్వాత నీకేం కావాలని అడుగుతూ ఉన్నప్పుడు ప్రభా తన వివేకము గల మనసు అడిగినాడు, అంత మాత్రమే. అయినప్పటికీ మీరు ప్రభా మరి ఘనత, ఐశ్వర్యము, గొప్పతనాన్ని కూడా దేవా నువ్వు ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చినావు ప్రభా. అట్లా నిన్ను ప్రభా మేము సన్మానించేవారంగా ప్రభా, నిన్ను మేము ప్రభా గొప్ప చేసేవారంగా మమ్మల్ని కూడా ఉంచండి. బీద విధవరాలు కూడా మరి తన జీవనోపాధి అంతా కూడా నీకు అనుగ్రహిస్తూ వచ్చింది ప్రభా, అది కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చినారు ప్రభా. అట్లానే పప్పులిని కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చినారు ప్రభా. దేవుణ్ణే కాదు మానవులను కూడా సంతోషపెట్టేటువంటి స్వభావం ఎలా కలిగి ఉండాలో జ్ఞాపకం చేశారు. ఆతిథ్యం ఇచ్చే విషయంలో, ఇతరులను భరించే విషయంలో, ఇతరుల యొక్క అక్కర్లు తీర్చే విషయంలో దేవా మేము కూడా ఎట్లా ఉండాలో మరొకసారి జ్ఞాపకం చేసి నీ ప్రేమ కొరకే స్తోత్రాలు. రెండవదిగా అంజూరపు చెట్టును జ్ఞాపకం చేస్తూ వచ్చినారు దేవా. యొక్క మాధుర్యము, మంచి ఫలాలను మేము ఫలించాలని ప్రభా, మా యొక్క స్వరము, మా యొక్క ముఖము ప్రభా, మా యొక్క సంగతులు మధురంగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ వచ్చినారు ప్రభా. మంచి ఫలాలు ఫలించాలని కూడా జ్ఞాపకం చేశారు. నిజమే ప్రభా, యాత్రా జీవితంలో ప్రభా ఇచ్చి మాధుర్యతను దేవా మేము కూడా కలిగి ఉండే భాగ్యం దయచేయండి ప్రభా. మూడవదిగా ద్రాక్ష చెట్లను జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా. అవి వికసిస్తాయి, ఫలిస్తాయి ప్రభా. సువాసన కలిగిన జీవితం కూడా కలిగి ఉండాలని జ్ఞాపకం చేశారు. నిజమే ప్రభా, పరిమళ వాసనగా ఉండుటకు మిమ్మల్ని మీరు తగ్గించుకొని అర్పించుకుంటూ వచ్చినారు. నాలో ఉన్నటువంటి ప్రభా యొక్క దుర్వాసన అంతా కూడా నువ్వు తీసివేసినావు. అయితే రక్షింపబడిన తర్వాత కూడా ఈ ప్రభా ఈ యొక్క సువాసన ప్రభా లేని జీవితం కలిగి ఉన్నాం ప్రభా. అయితే తిరిగి ప్రభా మీ లేఖన భాగముల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినారు ప్రభా. మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రభా మా పై రూపం కాదు కానీ ప్రభా మా యొక్క జీవితం సువాసన కలిగినదిగా ఉండాలని ప్రభా నువ్వు మరొకసారి జ్ఞాపకం చేసావు. ద్రాక్ష చెట్లో నుండి ప్రభా యొక్క సువాసన కలిగినటువంటి జీవితం ప్రభా మేము కూడా కలిగి ఉండట కొరకే సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. అట్లానే ముండ్ల పొద ప్రభా, దాని నీడ లేదు. అయితే ప్రభా అది ప్రభా మరి అగ్నికి మాత్రమే ఆహుతవలసిన పరిస్థితి ప్రభా. ఆ యొక్క ముండ్ల పొద జోలికి వెళ్లకుండా, కారు ద్రాక్షలు కాయకుండా దేవా మంచి ఫలాలు ఫలిస్తూ ప్రభా మా ద్వారా మీరు మహిమపరచబడినట్లుగా సహాయపడుతూ రావాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మీరు ఇచ్చిన శ్రేష్టమైన భాగం ప్రభా మేము కూడా నీతిమంతులంగా మువ్వు వేస్తూ ప్రభా ఫలిస్తూ ఎదిగి వర్ధిల్లుతూ దేవా కూడా ప్రభా మా హృదయంలో నెమరు వేసుకుంటూ మర్చిపోకుండా ప్రభా జ్ఞాపకం ఉంచుకొని మానుదిన జీవితంలో ప్రభా